ఈ రోజున నీవు కూడా యేసయ్య దగ్గరికి రాగలిగితే, యేసయ్య పని మీద యేసయ్యతో ఉండగలిగితే ఆయన ఈ రాత్రి నీ ఇంటికి వస్తాడు తల్లి. ఎవరో రాలేదనుకోవద్దు, ఎవరో నన్ను చూడలేదనుకోవద్దు. ఈరోజు నా ఇల్లు ఎలా ఉంది, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు నా బతుకు ఎలా ఉంది, నాతో ఎవరు లేరు, నేను ఇలాగైపోయాను నువ్వు అనుకోవద్దు. నేను అంటాను, నిజమే, నువ్వు చాలా కష్టంలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, చాలా కరువులో ఎవరు నీతోటి ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఈ రోజు నుంచి దేవుని మాటలు విన్న నీవు దేవుని మందిరానికి త్వరగా రావడానికి ఇష్టపడు. అది ఆదివారం కానివ్వండి, అది ఉపవాస కూడికి కానివ్వండి, అది సువార్త దండయాత్ర కానివ్వండి, దేవుడి పని ఎప్పుడుంటే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆసక్తితో నువ్వు ముందు రావటం మొదలుపెట్టు. అతి త్వరలోనే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, ఎప్పుడు అనాలోచనగా ఉండొద్దు. నేను వచ్చే కొందికి శ్రమలు పెరుగుతున్నాయి అనుకోవద్దు. ఎందుకు శ్రమ పెడుతున్నాడో తెలుసా సాతానుగాడు? నువ్వు వెళ్తున్నావు కాబట్టి, నువ్వు విడుదల పొందేస్తావు కాబట్టి, ఏదో ఒక అడ్డు పెట్టడానికి కరెక్ట్గా ప్రార్థనకి వెళ్ళే సమయంలోనే అడ్డు తీసుకొస్తాడు. నువ్వు ఆ అడ్డులను పక్కన పెట్టు. అందుకని